సీమోను అనే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తనకంటూ చదువు సంధ్య లేని వ్యక్తి, తనకంటూ తెలిసిన ఒకే ఒక వృత్తి చేపలు పట్టడం తప్ప ఇంకేమీ తెలియదు. చదువు సంధ్య లేదు, దేనికి పనికిరాని జీవితం జీవిస్తున్నాడు. సముద్రము దగ్గరే పెరిగిన వ్యక్తి, వలలు వేస్తూ ఓడ దగ్గరే ఉన్న వ్యక్తి. అతని శరీరం, అతని యొక్క వాసనంతా ఎలా ఉందో మారిపోయిందో తెలుసా? చేపల గబ్బు. అలాంటి వాసనకరమైన జీవితాన్ని, గబ్బు కొట్టిపోయిన జీవితాన్ని, ఎందుకు పనికిరాని జీవితాన్ని, చదువు సంధ్య లేని, ఏ జ్ఞానం లేని ఒక వ్యక్తిగా ఉన్న ఒక వ్యక్తి అయ్యా సీమోను. వడలు వేసి ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఒక చేప కూడా పడలా. వేదనగా ఉన్న తన యొక్క జీవితంలో వలను అలుసుకుంటున్న పరిస్థితులు ఉన్నప్పుడు నా దేవుని యొక్క చూపు అతని మీద పడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఒక చేపలు పట్టేవాడు, గబ్బు కొట్టినవాడు, జ్ఞానం లేనివాడు, తన జీవితంలో చదువు సంధ్య లేనివాడు, ఏ టాలెంట్ లేదో అలాంటి ఒక వ్యక్తి మీద దేవుని యొక్క చూపబడింది. యేసయ్యే వెతికి వెళ్ళాడు, యేసయ్యే అతని పడవెక్కాడు, యేసయ్యే అతని లోపలికి తీసుకెళ్లాడు. వలలు వేయమన్నాడు, వలలు వేస్తే మహా గొప్ప చేపలు పడుతున్నాయి. ఎప్పుడైతే మహా గొప్ప చేపలు పడ్డాయో ఆశ్చర్యపోయాడు. అయ్యా, నేను ఒక పాపాత్మునయ్యా, నేను ఒక పనికిరాని ఒక తుమ్మ చెట్టునయ్యా, నేను ఒక పాపినయ్యా అని చెప్పి తన వస్త్రాన్ని చుప్పుకొని యేసయ్య పాదాల దగ్గర పడ్డాడు. నా దేవుడు అన్నాడు, నువ్వు ఒక తుమ్మ చెట్టుగా ఉన్నా సరే, ఒక పాపాత్ముడిగా ఉన్నా సరే, ఒక గబ్బు కొట్టబడిన స్థితిలో ఉన్నా సరే, ఇప్పటి వరకు నీ జీవితంలో చేపలు పట్టుకుంటూ గబ్బు కొట్టిన జీవితాన్ని, నీ జీవితాన్ని ఇకపై మనుషులు పట్టువాడుగా నేను మార్చబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నీ లైఫ్ ఎలా ఉందో నాకు అనవసరం, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో నాకు అనవసరం. కానీ ఇక పైన నీ పేరు తుమ్మ చెట్టు కాదు, ముళ్ళతో ఉంచబడిన నీచమైన, ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు కాదు, సీమోను కాదు. ఇక పైన నీవు కేఫానబడతావు, కేఫానబడతావు. ఇక పైన నువ్వు బండరాలుగా ఉంటావు, పేచురుగా ఉంటావు. నీ మీదే నా సంఘాన్ని కడుతా. హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘాన్ని నీ మీద కడతా. నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, చేపలు పట్టడం తప్ప నాకేం తెలియదయ్యా, చదువు సంధ్య లేని వ్యక్తినయ్యా, నాకన్నీ తెలుసురా. నువ్వు తుమ్మ చెట్టు లాంటి నీచమైన జీవితం జీవిస్తూ, గబ్బు కొట్టి చేదైన జీవితాన్ని జీవిస్తూ, ఎందుకు పనికిరాని తృణీకరింపబడిన వాడు నాకు తెలుసు. కానీ నిన్నే నేను వాడుకోవాలని కోరుకుంటున్నా. నీ జీవితాన్ని నిన్ను ఘనంగా మార్చాలని కోరుకుంటున్నా. నీ బ్రతుకునే ఉన్నతంగా జీవించాలని కోరుకుంటున్నా. సీమోను, ఇక పైన నీ పేరు కేఫానబడుతుంది. నువ్వు ఒక బండరాయి, పేతురుగా నీ మీద నా ఆలయాన్ని కడుతా. చప్పట్లు కొట్టే బైబిల్ చరిత్రలో చెప్పబడుతుంది. అపోస్తలలో ఒక ఉన్నతమైన పరిచర్య చేసిన వ్యక్తి ఈ పేతురు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎవరికి లేని ఘనతను, ఎవరికి లేని ఆశీర్వాదాన్ని ఈ పేతురుకు నా దేవుడిచ్చాడు.